వరంగల్ పార్లమెంట్ పర్వతగిరి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆర్ఎస్పీ వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ బలపరిచిన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం పార్టీ మండల నాయకులు మాదాసి యాకోబు, జిల్లా రమేష్, పోడేటి దయాకర్, రామచందర్, రంపరాములు, ఆర్ఎస్పీ నాయకులు వల్లం దాస్ కుమార్ వరంగల్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న నరేంద్ర మోదీకి ఓటుతో బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈరోజు ఈ నెల 13వ తారీఖు నాడు 4వ విడత పోలింగు జరగబోతుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా 13వ తారీఖు నాడు 4వ విడత పోలింగు జరగబోతుంది. మరి వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సిపిఎం, ఆర్ఎస్పీ, ఇతర వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులకు గెలుపు కోసము వామపక్ష ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలన్నీ ప్రచారం చేస్తున్నాయి. మరి వరంగల్ జిల్లా పార్లమెంటు ఇండియా కూటమి అభ్యర్థి బలపరిచిన డాక్టర్ కడియము కావ్య ఆ గెలుపు కోసము సిపిఎం, ఆర్ఎస్పీ, ఇతర వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలపడం కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇండియా కూటమి అభ్యర్థిని గెలుపు కోసం మేము ఈరోజు చేస్తున్నాము. అందులో భాగంగానే మరి దేశంలో 400 సీట్లు వస్తే బీజేపీ పార్టీ 4 సీట్లు ఏమంటుంది. భారత రాజ్యాంగాన్ని వాస్తవమంటున్న మనధర్మ సిద్ధాంతాన్ని మళ్ళీ భారతదేశం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీని, బీజేపీ మిత్రపక్ష పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించవలసిందిగా ఓడించి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేమందరం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వల్లం దాస్ కుమార్, నేను రెవల్యూషన్